అది వచ్చింది అయిపోయింది, మొత్తం తడిసిపోయింది. హాయ్ అండి, నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్ ఉంది కదండి. ఆ బీచ్ రోడ్డుని కొట్టేసి రోడ్డు మీద నుంచి రోడ్డు దాటి ఇళ్ళ మీదకి వచ్చేస్తుందని ఈ మధ్యన ఇన్స్టాలో బాగా వైరల్ చేశారు. సో ఆ బీచ్ ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మొత్తం లొకేషన్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. ఒకసారి ఆ లొకేషన్ చూసి లాస్ట్లో బీచ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బయలుదేరే వేళ విశేషం బాగున్నట్టుంది. క్లైమేట్ అంతా చాలా కూల్గా మారిపోయింది. వెళ్తుంటే ఎంత దూరమైనా వెళ్ళాలనిపించింది అనమాట. చుట్టూ లొకేషన్ చూసుకుంటూ ఆ చల్లగాలి తగులుతుంటూ ఆ క్లైమేట్ని చూసుకుంటూ వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉందండి. మాటల్లో చెప్పలేను. ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్ళే స్పాట్లోనే ఎక్కువ ఉప్పెన సినిమా మూవీ షూటింగ్ తీశారనమాట. సో ఆ లొకేషన్ అన్నీ కూడా కవర్ చేశాను. ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువసేపు ఫోన్ చూస్తే కళ్ళకి ఇబ్బంది అనేసి చాలామందికి తెలుసు. అయినా సరే ఫోన్ మానలేరు. అలాంటి వరకు మన వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మన కళ్ళతో ఎక్కువ గ్రీన్ చూస్తే మన కళ్ళకి మంచిదంట. సో మన వీడియోస్ చూసే వరకు అదొక బెనిఫిట్. మన వీడియోలో అంతా గ్రీనరీ ఉంటుంది, మంచి మంచి లొకేషన్స్, మంచి నేచర్ కనిపిస్తుంది. సో మన వీడియోస్ చూసేవారు ఎంతసేపు అయినా ఫోన్ చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా అన్నానని కంటిన్యూగా ఫోన్ చూసుకుని ఉండిపోకండి. మన వీడియో అయిపోగానే బ్యాక్ వెళ్ళిపోయి ఫోన్ పాకెట్లో పెట్టుకోండి. ఏంద్రీ ఇది? ఇదిగో చూసారండి, ఇదేనండి హద్దులు దాటిన ఉప్పాడ బీచ్. ఈ రోడ్డుని కొట్టేసింది కాకుండా అడ్డుగా రాళ్ళు వేస్తే రాళ్ళను కూడా దాటి ఊరి మీదకి వెళ్ళడానికి చూస్తుంది. మొత్తం తడిసిపోయింది. ఏం పడుతుందిరా బాబు, ఇది మరి దారుణంగా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళకి నైట్ టైం నిద్ర ఎలా పడుతుందో నాకైతే తెలియట్లేదు, కానీ చూస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుందండి. ఈ రాళ్ళ మీద నుంచి మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ రాళ్ళు దాటి అవతలకు వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా వర్షం వాటర్ కాదండి, ఈ వాటర్ వెళ్ళి వెహికల్స్ వెళ్తుంటే ఆ వాటర్ అలా రెడ్గా అయిపోయింది అనమాట. ఆ పక్కన సీసీ రోడ్ వేస్తున్నారు. అయినా సరే అది కూడా ఆగుతుందని గ్యారెంటీ లేదు, ఎందుకంటే ఇప్పటికే ఎగసిపడుతుంది మీదకి.
అయ్యా 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 వద్దయ్యా 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 తడిసిపోయారా నాయన మొత్తం తడిసిపోయా వచ్చింది వచ్చింది ఇది వచ్చింది అమ్మా ఏడు సముద్రం ఏట్రు ఇది లేతుంది లేతుంది లేచిపోయింది అమ్మా బాబు చలచాలగా ఉంది చూడు ఒకసారి వచ్చేది అది అదిగో అదిగో వస్తుంది అదిగో వస్తుంది వచ్చింది వచ్చింది అబ్బా అయిపోయింది మొత్తం తడిసిపోయింది దిగితే వెళ్ళిపోతాం నాకు ఫోటో దగ్గర రారా తమ్ముడు ఇక్కడ మీరు బాగా గమనించండి, రాళ్ళు అయితే ఉన్నాయి కదా, ఆ రాళ్ళ కిందన ఒకప్పుడు తార్ రోడ్డు ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు పోయిందనమాట. రోడ్డు పోతే ఈ రాళ్ళు అడుగేసి పక్కన సీసీ రోడ్డు వేశారనమాట. ముందుకుండే అలా ఉండేది రోడ్డు.